ఇన్వాల్వ్ అవుతున్నాయి. ఫ్రంట్ ఎండ్‌కి, బ్యాక్ ఎండ్‌కి. ఎందుకంటే యాస్ ఎ సాఫ్ట్‌వేర్ డెవలపర్ మనం వెళ్తున్నాము అంటే అన్నీ లైక్ ఎవ్రీ టెక్నాలజీ, ఎవ్రీ ఇండస్ట్రీ అన్నీ మనకు తెలిసుండాలన్నమాట. సో, బేసిక్‌గా ఏదైతే మనం ఇప్పుడు సేల్స్ ఫోర్స్‌లో ఎల్‌డబ్ల్యూసీ అండ్ అపెక్స్ యూజ్ చేసుకుంటున్నామో వెబ్‌సైట్స్‌ని బిల్డ్ చేయడానికి ఫ్రంట్ ఎండ్ కోసము ఒకప్పుడేమో హెచ్‌టీఎంఎల్, జేక్వెరీ, అజాక్స్ ఇలా యూజ్ చేసేవాళ్ళు. ఇప్పుడేంటంటే రియాక్ట్ జేఎస్, నెక్స్ట్ జేఎస్, యాంగులర్ జేఎస్ ఇలాంటి టెక్నాలజీస్ యూజ్ చేస్తున్నారు. అండ్ బ్యాక్ ఎండ్ కోసం ఏదైనా యూజ్ చేయొచ్చు. జావా, డాట్ నెట్, పైథాన్ రైట్? జావాస్క్రిప్ట్, నోడ్ జేఎస్, సి ప్లస్ ప్లస్ ఏ లాంగ్వేజ్ అయినా. ఫ్రంట్ ఎండ్‌కి మాత్రం లైక్ మనం ఇప్పుడు నేర్చుకునేది ఎల్‌డబ్ల్యూసీ కాబట్టి ఎల్‌డబ్ల్యూసీ కూడా బేసిక్‌గా వెబ్ ఏదైతే ఉందో మన సేల్స్‌ఫోర్స్ ప్లాట్‌ఫార్మ్ కూడా వెబ్‌లోనే ఉంది. సో, మీకు వెబ్ ఎలా వర్క్ అవుతుందో తెలిస్తే కొంచెం బెటర్‌గా మేబీ ఒక 20, 30 మినిట్స్ వీడియో హౌ వెబ్ వర్క్స్ ఆర్ వెబ్‌సైట్ వర్క్స్ అని ఏదైనా వీడియో ఉంటే ఒక చిన్న ట్యుటోరియల్ అది చూడండి. అసలు ఎలా వర్క్ అవుతుంది? దీంట్లో డామ్ అని ఒక కాన్సెప్ట్ ఉంటుంది. ఆ డామ్ ఎలా వర్క్ అవుతుంది ఏంటి అని మీకు తెలుస్తుంది. ఇది మీకు డే టు డే లైఫ్‌లో ఆర్ ఇంటర్‌వ్యూస్‌లో అడిగే క్వెషన్స్ వల్ల లైక్ దానికోసం అయితే కాదు. జస్ట్ ఏంటంటే మీకు లైక్ కంప్లీట్‌గా ఓన్లీ సేల్స్ ఫోర్స్ ఎల్‌డబ్ల్యూసీ నేర్చుకుంటే మీకు అంత ఎఫిషియంట్ డెవలపర్స్ ఉన్నారు. సో, కొంచెం ఎక్కువ స్కోప్ తీసుకొని మీరు ఈ వెబ్ ఎలా వర్క్ అవుతుంది? డామ్ అంటే ఏంటి? ఆ ఈవెంట్స్ అంటే ఏంటి? అని కొంచెం ఎక్స్‌ట్రా మీరు నేర్చుకుంటే మీరు చాలా బెస్ట్ డెవలపర్ అయితారు. అండ్ ఏంటంటే సర్వైవల్‌కి ఈజీ అవుద్దనమాట. సో, దానికోసమే డబ్ల్యూ3 స్కిల్స్ అనేది చాలా మంచి వెబ్‌సైట్. ఇక్కడ మీరు హెచ్‌టీఎంఎల్, సీఎస్ఎస్ అండ్ జావాస్క్రిప్ట్ ఈ 3 చాలా ఈజీగా నేర్చుకోవచ్చు. హెచ్‌టీఎంఎల్ నేర్చుకోవడానికైతే ఏం లేదు. జస్ట్ సింపుల్ ట్యాగ్స్ అన్నమాట. అంతకు మించి ఏం లేవు. ఇప్పుడు మీరొక పేరాగ్రాఫ్ పెట్టాలి అనుకుంటారు. ఇలాంటి ఒక పేరాగ్రాఫ్ పెట్టాలి అనుకుంటే, ఇలా ఈ పీ ట్యాగ్ అని ఉంది కదా! థిస్ ఈస్ పేరాగ్రాఫ్ అని ఇలా మెన్షన్ చేయొచ్చు. సో, ఇక్కడ మేజర్‌గా పేరాగ్రాఫ్స్, హెడ్డింగ్స్, దాని తర్వాత ఇమేజ్ ట్యాగ్, ఇన్‌పుట్ ట్యాగ్స్ ఇలాంటివుంటాయి. ఇవి ఎల్‌డబ్ల్యూసీలో యూజ్ అయ్యేవి. స్టిల్ ఇట్స్ ఒక మనకు వెబ్ టెక్నాలజీ కాబట్టి జస్ట్ మీకు బేసిక్ అండర్‌స్టాండింగ్ కోసం తెలుసుకోండి. హెచ్‌టీఎంఎల్ ఏంటి? హెచ్‌టీఎంఎల్ ట్యాగ్స్ ఏమున్నాయి? వీలైతే ఇలాంటిది ఒక చిన్న వెబ్ పేజ్ బిల్డ్ చేయండి. రైట్? ఇదొక చిన్న వెబ్ పేజ్. ఇదేదైతే మనం చూస్తున్నామో ఇదొక చిన్న వెబ్ పేజ్ అన్నమాట. సో, ట్రై టు బిల్డ్ హెచ్‌టీఎంఎల్ బేస్డ్ ఒక వెబ్ పేజ్. దాని తర్వాత సీఎస్ఎస్. సీఎస్ఎస్ అనేది స్టైలింగ్ కోసం. రైట్? హెచ్‌టీఎంఎల్ ఏదైతే ఉందో కైండ్ ఆఫ్ అది స్ట్రక్చర్ ఫార్మ్ చేయడానికి అండ్ సీఎస్ఎస్ ఏదైతే ఉందో ఇది మాత్రం మనకు కంప్లీట్‌గా స్టైలింగ్ కోసం. రైట్? మన పేరాగ్రాఫ్స్ ఎలా కనిపించాలి, బటన్స్ ఎలా కనిపించాలి, ఎవ్రీథింగ్ అన్నమాట. వాటెవర్ ఈ సీఎస్ఎస్ ఉందో, ఈ స్టైలింగ్ అనేది మీకు ఐడియా రావాలి. అసలు ఎలా వర్క్ అవుతుంది, కలర్స్ ఏంటి, బ్యాక్‌గ్రౌండ్ ఏంటి, మార్జిన్స్ అని ఉంటాయి, పాడింగ్స్ అని ఉంటాయి. ఇవి ఒకసారి నేర్చుకోండి. అండ్ జావాస్క్రిప్ట్ బేసిక్ నేర్చుకున్నా, నేర్చుకోకపోయినా పర్లేదు. మీకు అపెక్స్ మీరు క్లియర్‌గా డేటా టైప్స్, ఇఫ్ కండిషన్స్, ఫర్ లూప్స్ నేర్చుకున్నారు కదా! మీకు అక్కడ క్లియర్ అంటే జావాస్క్రిప్ట్‌లో కూడా ఇబ్బంది ఉండదు. జావాస్క్రిప్ట్‌లో కూడా సేమ్ అవే డేటా టైప్స్, సేమ్ అదే ఫర్ లూప్స్, సేమ్ అదే ఇఫ్ కండిషన్స్ ఎవ్రీథింగ్ సేమ్. డిఫరెన్స్ లేదు. ఇంకా జావాస్క్రిప్టే ఈజీ కంపారిటివ్ టు అపెక్స్. ఎందుకంటే మనం వేరియబుల్స్ డిక్లేర్ చేసే టైంలో అపెక్స్‌లో అయితే డెఫినిట్‌గా మనం ఆ డేటా టైప్ ఏంటో మనం డిఫైన్ చేయాల్సుంటుంది. రైట్? డేటా టైప్ డిఫైన్ చేసి వేరియబుల్ నేమ్ ఇచ్చి దాంట్లో ఏ డేటా స్టోర్ చేస్తున్నామో అది మెన్షన్ చేస్తున్నాం. జావాస్క్రిప్ట్‌లో అలా ఉండదు. మీరు డేటా టైప్ డిక్లేర్ చేయకుండా డైరెక్ట్ వేరియబుల్ ఇచ్చేయొచ్చు. వేరియబుల్ నేమ్ పెట్టేసి వాటెవర్ వాల్యూ మీరు అసైన్ చేయాలనుకుంటున్నారో ఆ వాల్యూని అసైన్ చేసేయొచ్చనమాట. కొంచెం ఈజీగా ఉంటుంది కంపారిటివ్ టు మన అపెక్స్. ఫైన్. సో, ఈ 3 కోసం బేసిక్ ఒక 30 మినిట్స్, 40 మినిట్స్ ఈచ్ ఆర్ 1 అవర్ ఈచ్‌గా అలా స్పెండ్ చేయండి. హెచ్‌టీఎంఎల్ ఒక 1 అవర్ స్పెండ్ చేస్తే మీరు ఒక మంచి వెబ్ పేజ్‌ని బిల్డ్ చేయగలుగుతారు మీ ఓన్‌గా. సీఎస్ఎస్ మీద కూడా ఒక 1 అవర్ స్పెండ్ చేయండి. జావాస్క్రిప్ట్ మీద చూడండి. ఎలా అయితే ఇప్పుడు ఇక్కడ చూడండి. వేరియబుల్స్ ఉన్నాయి. ఆపరేటర్స్, ఇఫ్ కండిషన్స్, లూప్స్, స్ట్రింగ్స్, నంబర్స్ ఇవే మనం అపెక్స్‌లో కూడా కవర్ చేసాం. ఎక్స్‌ట్రా పెద్దగా ఏం లేవు. ఇక్కడ సెట్ ఉంది. ఇక్కడ అర్రే ఉంది. ఇక్కడ మ్యాప్ ఉంది. రైట్? మ్యాప్ అంటే ఏంటి? మనం చూసిన మ్యాపే. ఇది అపెక్స్‌లో మనం చూసిన మ్యాప్ ఏదైతే ఉందో అదే మ్యాప్. అండ్ అపెక్స్‌లో మనం చూసిన సెట్ ఎలా అయితే వర్క్ అవుతుందో ఇక్కడ కూడా అలానే వర్క్ అవుతుంది. అపెక్స్‌లో మనం లిస్ట్ అని ఒకటి చూసాం కదా! దాన్ని ఇక్కడ మనము అర్రే అనుకుంటున్నాం. రైట్? ఇదొక్కటే డిఫరెన్స్ అన్నమాట. నేమ్ చేంజ్ అయింది. అర్రే అంటాం ఇక్కడ. అక్కడేమో లిస్ట్ అంటాం. అండ్ ఆల్‌మోస్ట్ మెథడ్స్ కూడా అక్కడ ఎలా ఉన్నాయో ఇక్కడ కూడా అలానే ఉంటాయి. పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు. ఈవెన్ నాట్ ఓన్లీ ఇన్ జావాస్క్రిప్ట్ మీరు పైథాన్‌లోకెళ్ళినా ఇలానే ఉంటుంది. నోడ్ జేఎస్‌లోకెళ్ళినా ఇలానే ఉంటుంది. సో, జస్ట్ ఒక బేసిక్ అండర్‌స్టాండింగ్ తెచ్చుకోండి. క్లియర్‌గా ఉంటుంది. సరిపోతుంది. నెక్స్ట్ ఏంటంటే మీకు ప్రీవియస్‌గా చెప్పాను. లాస్ట్ క్లాస్‌లో మీరు వీఎస్ కోడ్ ఇన్‌స్టాల్ చేసుకొని పెట్టేసుకోండి అనేసి. వీఎస్ కోడ్ ఇన్‌స్టాల్ అయిన తర్వాత మీకు మన సేల్స్‌ఫోర్స్ ప్లాట్‌ఫార్మ్‌కి వీఎస్ కోడ్‌ని కనెక్షన్ చేయాల్సి ఉంటుంది. ఒక మంచి వెబ్‌సైట్ ఉంటుంది. నేను చూపిస్తా. హౌ టు కనెక్ట్ వీఎస్ కోడ్. ఎందుకంటే నా వీఎస్ కోడ్ ఏదైతే ఉందో నాది ఆల్రెడీ
సేల్స్ ఫోర్స్ ఆర్గ్‌కి కనెక్ట్ అయిపోయింది. ఈ వీఎస్ కోడ్ అనేది లోకల్ మెషిన్ అన్నమాట. రైట్? మనం ఇప్పటి వరకు డెవలప్ చేసింది ఏదైతే ఉందో కంప్లీట్‌లీ క్లౌడ్ బేస్డ్. మీరు ఏం చేంజెస్ చేసినా మనకు డైరెక్ట్‌గా కనిపించింది. ఎందుకంటే మనం డైరెక్ట్ సేల్స్ ఫోర్స్ ప్లాట్‌ఫార్మ్‌లోనే చేంజెస్ చేసాం. బట్ ఎల్‌డబ్ల్యూసీ వచ్చేసరికి వాటెవర్ చేంజెస్ మీరు చేస్తున్నారో అది మీ లోకల్ మెషిన్‌లో అవుతుంటుంది. దాన్ని మళ్ళీ మనం క్లౌడ్‌కి మూవ్ చేయాల్సుంటుంది. సో, ఫస్ట్ మన లోకల్ మెషిన్‌తోని క్లౌడ్‌కి సింక్ చేయాల్సుంటుంది. కనెక్షన్ చేయాల్సుంటుంది. దానికోసం ఇంకొక మంచి వెబ్‌సైట్ ఉంది. సేల్స్ ఫోర్స్ అపెక్స్ అవర్స్. అండ్ గుర్తుంచుకోండి అపెక్స్ అవర్స్ చాలా మంచి వెబ్‌సైట్. అండ్ ఈవెన్ వీళ్ళ యూట్యూబ్ ఛానెల్ కూడా ఉంటుంది. సేల్స్ ఫోర్స్ రిలేటెడ్ ఒక మంచి కంటెంట్ కావాలి అనుకుంటే వన్ అండ్ ఓన్లీ ఛానెల్ అపెక్స్ అవర్స్ అన్నమాట. చాలా మంచిది. ఇక్కడ కొన్ని స్టెప్స్ ఉన్నాయి. వాటెవర్ ప్రీ రిక్వైర్డ్ అనేది మనం చూద్దాం. ఫస్ట్ థింగ్ మీరు వీఎస్ కోడ్ అయితే ఇన్‌స్టాల్ చేసుకోండి. రైట్. అండ్ వీఎస్ కోడ్ ఇన్‌స్టాల్ చేసుకున్న తర్వాత వీఎస్ కోడ్ ఎలా వర్క్ అవుతుంది? అసలు ఐడీఈ అంటే ఏంటి? దీంట్లో ఏం ఆప్షన్స్ ఉన్నాయి? ఏంటి? అనేసి నేను ఆల్రెడీ ఒక వీడియో మీకు షేర్ చేశాను. అది మళ్ళీ ఒకసారి రీక్యాప్ చేయండి సరిపోతుంది. వీఎస్ కోడ్ ఇన్‌స్టాల్ చేసిన తర్వాత మీరు ఈ సేల్స్ ఫోర్స్ వల్ల సీఎల్ఐ లైక్ ఇన్‌స్టాల్ చేయాల్సి ఉంటుంది. సీఎల్ఐ అంటే కమాండ్ లైన్ ఇంటర్ఫేస్ అంటాం. సో, మీది విండోస్ 32 అయితే విండోస్, 64 అయితే 64, మ్యాక్ అయితే మ్యాక్. వాటెవర్ మీ ప్రోగ్రామ్ లైక్ ఆపరేటింగ్ సిస్టమ్ ఉందో ఆ బేసిస్‌లో మీకు కావాల్సిన సేల్స్ ఫోర్స్ ఏఎల్ఐ సిస్టమ్‌ని ఇన్‌స్టాల్ చేసుకోండి. ఇది ఇన్‌స్టాల్ అయిన తర్వాత సేల్స్ ఫోర్స్ ఎక్స్‌టెన్షన్ ప్యాక్ అని మీకు ఈ ఏదైతే వీఎస్ కోడ్ ఉందో వీఎస్ కోడ్‌లో ఎక్స్‌టెన్షన్స్ కనిపిస్తాయి. ఎక్స్‌టెన్షన్స్ సేల్స్ ఫోర్స్ అంటే నా దాంట్లో ఇన్‌స్టాల్ ప్యాకేజ్. రైట్. రైట్. సేల్స్ ఫోర్స్ ప్యాకేజ్ చూడండి. దీంట్లో మనకు కావాల్సిన వాటెవర్ అవన్నీ ఉన్నాయో ఎవ్రీథింగ్ ఉంటుంది. ఐ థింక్ నేను డౌన్‌లోడ్ చేసిందనుకుంటా. సేల్స్ ఫోర్స్ ఎక్స్‌టెన్షన్ ప్యాక్ అని ఉంది కదా! ఎక్స్‌పాండెడ్. అపెక్స్ టెస్టింగ్ ఎవ్రీథింగ్ ఇందులో ఉంటాయి. ఈవెన్ ఏజెంట్ ఫోర్స్ కూడా దీంట్లో యాడ్ అయింది. నేను ప్రీవియస్‌గా మీకు చెప్పాను. ఏజెంట్ ఫోర్స్ యాడ్ అవ్వబోతుంది. సో, ఆల్రెడీ చాలా ఆర్గనైజేషన్ లైక్ ఆర్గ్స్ ఏవైతే ఉన్నాయో ప్రొడక్షన్ ఆర్గ్స్‌లో కంపెనీ తీసుకున్న సబ్స్క్రిప్షన్స్ ఉంటాయి కదా! వాటిల్లో ఏజెంట్ ఫోర్స్ ఆల్రెడీ యాడ్ అయిపోయింది. ఈవెన్ ప్రతి ఒక్క ప్రాజెక్ట్‌లో సేల్స్ ఫోర్స్‌లో ఏజెంట్ ఫోర్స్ యాడ్ అయింది. సో, ఇన్ కేస్ మీరు ఏదైనా ప్రాజెక్ట్‌లోకెళ్ళినా ఒకప్పటిలాగా మీరు స్క్రాచ్ నుంచి కోడ్ ఏం చేయరు. కంప్లీట్‌గా మీరు ఏజెంట్‌కి కమాండ్ ఇస్తారు. అదొచ్చేసి ఫైల్‌లోనే డైరెక్ట్‌గా చేంజెస్ చేస్తుంది. చాట్‌జీపీటీ అంటే మనం లైక్ ఇక్కడ మెన్షన్ చేయగానే అది కోడ్ ఇస్తుంది. ఆ కోడ్ వర్క్ అవుతుందా లేదా? మన సినారియోలో మనకు తెలీదు కదా! ఎందుకంటే మన ప్రాజెక్ట్ రిలేటెడ్ ఆబ్జెక్ట్స్ ఏంటి? ఫీల్డ్స్ ఏంటి? రిలేషన్‌షిప్స్ ఏంటి? అని దానికి తెలీదు. వాటెవర్ చాట్‌జీపీటీ. బట్ సేల్స్ ఫోర్స్‌లో ఏదైతే ఏజెంట్ వచ్చిందో ఆ ఏజెంట్‌కి ఎవ్రీథింగ్ తెలుసు. మీ ప్రాజెక్ట్ ఏంటి? ప్రాజెక్ట్‌లో ఉన్న రిలేషన్‌షిప్ బిట్వీన్ ఆబ్జెక్ట్స్, ఫీల్డ్స్ ఎవ్రీథింగ్ తెలుసనమాట. సో, ఆ ఏజెంట్ ఇంకా చాలా బెటర్‌గా వర్క్ చేస్తుంది. చాలా ఈజీ మీకు వర్క్ చేయడానికి. ఇవన్నీ ఎక్స్‌టెన్షన్స్ ఇక్కడ ఇన్వాల్వ్ అయినాయి. సో, ఇవన్నీ సేల్స్ ఫోర్స్ ఎక్స్‌టెన్షన్ ప్యాక్ అని ఉంది కదా! ఇక్కడ డౌన్‌లోడ్ చేసుకోండి. సరిపోతుంది. అండ్ నెక్స్ట్ ఇదొకటి. ఇది అవ్వగానే సేల్స్ ఫోర్స్ డీఎక్స్ ప్రాజెక్ట్. ఇక్కడ ఏంటి అంటే ఇక్కడ ఒక కమాండ్ ఉంటుంది మీకు చూపిస్తా. ఇక్కడ చూడండి. కంట్రోల్ షిఫ్ట్ పి క్లిక్ చేయగానే కమాండ్ ప్యాలెట్ ఓపెన్ అవుతుంది. ఓపెన్ అవ్వగానే క్రియేట్ ఎ ప్రాజెక్ట్ విత్ మేనిఫెస్ట్ అని కనిపిస్తుంది. నేను రన్ చేసి చూపిస్తా. కంట్రోల్ షిఫ్ట్ ఓపెన్ క్లిక్ చేయగానే ఇలా వస్తుంది. దీన్ని కమాండ్ ప్యాలెట్ అంటారు. ఇక్కడ మీరు ఒకవేళ మీకు ఇక్కడ ఫస్ట్ కమాండ్ నాకు వస్తుంది కదా! మీకు రాకపోతే మీరు ఎస్ఎఫ్ డీఎక్స్ అని టైప్ చేయండి. క్రియేట్ ప్రాజెక్ట్ విత్ మేనిఫెస్ట్ అని ఉంది కదా! సేమ్. ఇక్కడ మీరు ప్రాసెస్‌ని ఫాలో అవ్వండి. ఈ వెబ్‌సైట్ లింక్ మీకు షేర్ చేస్తాను. ఇది జస్ట్ ఏంటంటే ఒక ఫోల్డర్‌ని లింక్ చేయడానికి. సో, ప్రాజెక్ట్ క్రియేట్ అవుతుంది. క్రియేట్ అయిన తర్వాత నెక్స్ట్ మనం మన సేల్స్ ఫోర్స్ ఆర్గ్ ఏదైతే ఉందో ఆ ఆర్గ్‌ని మన వీఎస్ కోడ్‌ని కనెక్షన్ చేయాల్సి ఉంటుంది. చూడండి ఇక్కడ యువర్ సేల్స్ ఫోర్స్ ఆర్గ్. ఆథరైజ్ అన్ ఆర్గ్ అని ఇంకొక కమాండ్ ఉంటుంది. అగైన్ కమాండ్ ప్యాలెట్ ఓపెన్ చేసి డీఎక్స్ ఐ థింక్ నాదొచ్చేసింది. నా ఆర్గ్
సో, ఆథరైజ్ ఆర్గ్ అని ఏదైతే ఉందో ఇక్కడ చూడండి ఎస్ఎఫ్‌డిఎక్స్ ఆథరైజర్ రైట్. కమాండ్ ఈ కమాండ్ యూజ్ చేయండి. ఈ కమాండ్ యూజ్ చేస్తే మీకేమవుతుందంటే ప్రాజెక్ట్ డిఫాల్ట్ అని సెలెక్షన్ చేసుకోండి. అండ్ దెన్ మీరు క్రోమ్ ఆర్ ఫైర్‌ఫాక్స్ వాటెవర్ మీ పోర్టల్ ఉందో, మీరు లాగిన్ చేసిన పోర్టల్ దాంట్లోకెళ్ళి మీ క్రెడెన్షియల్స్ ఎంటర్ చేసి అలో క్లిక్ చేయండి. అలో క్లిక్ చేస్తే మన సేల్స్ ఫోర్స్ ఆర్గ్ అండ్ వీఎస్ కోడ్ 2 సింక్ అయిపోయాయి. బట్ ఇక్కడ పాయింట్ ఏంటంటే మీ సేల్స్ ఫోర్స్ ఆర్గ్‌లో ఉన్న అపెక్స్ క్లాసెస్ అండ్ ఎవ్రీథింగ్ మనకిక్కడ కనిపించాలి అంటే మీకు కనిపించదు. సో, ఫోల్డర్ స్ట్రక్చర్‌లో ఇక్కడ ఫోర్స్ యాప్ అని ఉంది కదా! ఇక్కడ మీరు ఓపెన్ చేస్తే అప్లికేషన్స్, ఆరా, క్లాసెస్ అండ్ దెన్ ఇక్కడ కాంటెస్ట్ సారీ కంటెంట్ అసెట్స్, ఫ్లెక్సీ పేజెస్, లేఔట్స్, ఎల్‌డబ్ల్యూసీ ఇవన్నీ అన్నమాట. ఆబ్జెక్ట్స్, లేఔట్స్, ఎల్‌డబ్ల్యూసీ, ఆరా, అప్లికేషన్స్. అప్లికేషన్స్ అంటే యాప్స్. ఇవన్నీ మన ఆర్గ్‌లో ఉన్న డేటాని. ఇవన్నీ మీకిక్కడ కనిపించాలంటే మీరు ఫస్ట్ ఏం చేయాలి? ఇక్కడ ఎక్స్ఎంఎల్ ఫైల్ ఒకటుంటుంది. సో, వేర్ ఇస్ మేనిఫెస్ట్ ఫోల్డర్‌లో ప్యాకేజ్ డాట్ ఎక్స్ఎంఎల్ అని ఒక ఫైల్ ఉంటుంది. సో, ఇప్పుడేంటి మనకు వీఎస్ కోడ్ అనేది లోకల్ మెషిన్‌లో ఉంది. లోకల్ మెషిన్‌లో ఉన్నప్పుడు మన సేల్స్ ఫోర్స్ అకౌంట్ ఏదైతే ఉందో అది క్లౌడ్‌లో ఉంది. సో, ఆ సేల్స్ ఫోర్స్ నుంచి మనకు కావాల్సిన డేటా అంతా డౌన్‌లోడ్ చేయాలి కదా! ఈవెన్ ఇప్పుడు మీరు ఏదైనా మూవీ కావాలి అనుకుంటున్నారు. ఐబొమ్మ నుంచి, మూవీ రూల్స్ నుంచి అనుకుంటున్నారు. అప్పుడు మీరేం చేస్తారు? డౌన్‌లోడ్ చేసుకుంటున్నారు. సేమ్ అలానే మన సేల్స్ ఫోర్స్ ఆర్గ్‌లో నుంచి మనకు కావాల్సిన డేటా లైక్ అపెక్స్ క్లాసెస్ అయినా, తర్వాత ఎల్‌డబ్ల్యూసీ అయినా, వాటెవర్ అదర్ కాంపోనెంట్స్ ఉన్నాయో వాటన్నిటిని మనం ఫస్ట్ డౌన్‌లోడ్ చేసుకోవాలి. సో, దానికోసమే ఈ ప్యాకేజ్ డాట్ ఎక్స్ఎంఎల్ అనే ఫైల్ యూజ్ అవుతుంది. ఇక్కడ టైప్స్ అని మెన్షన్ చేసి, మెంబర్ అని మెన్షన్ చేసి, స్టార్ మెన్షన్ చేస్తే అన్ని కాంపోనెంట్స్ అన్నమాట. అపెక్స్ పేజెస్, అపెక్స్ ట్రిగ్గర్స్, లైట్నింగ్ కాంపోనెంట్స్ ఎవ్రీథింగ్. ఇక్కడ మీరు ఆటోమేటిక్‌గా మోస్ట్‌లీ రీసెంట్ లైక్ ఈ వీఎస్ కోడ్‌లో ఏంటి అంటే ఆటోమేటిక్ సజెషన్స్ వస్తాయన్నమాట. ఇప్పుడు మీరు చూడండి నేను టైప్ చేస్తుంటే నాకు ఇక్కడ నేను టైప్ చేయముందుకే ఇక్కడ కావాల్సిందంతా వచ్చేస్తుంది. ఇక్కడ చూడండి. కస్టమ్ ఆబ్జెక్ట్స్ అని రైట్. ఇలా మీకు కూడా మోస్ట్‌లీ వచ్చేసుంటుంది. ఇది రీసెంట్‌గా లైక్ ఇంటెలిజెన్సీ యాడ్ అయింది వీఎస్ కోడ్‌లో. సో, మీరు కొంచెం టైప్ చేయగానే దాని రిలేటెడ్ ఏదైతే ట్యాగ్స్ ఉన్నాయో ఆ ట్యాగ్స్ వచ్చేస్తున్నాయి. సో, కస్టమ్ ఆబ్జెక్ట్స్, లైట్నింగ్ తర్వాత అపెక్స్ క్లాసెస్, షెడ్యూల్ క్లాసెస్, ప్రీవియస్‌గా ఏమైనా ఆరా ఉంటే అవన్నీ ఇలా పెట్టేసిన తర్వాత సేవ్ చేయండి. మీకు కావాల్సినవన్నీ యాడ్ చేయండి. ఒకవేళ మీకు డౌట్ ఉంటే సింపుల్‌గా చాట్‌జీపీటీ ఎళ్ళేసి ఇక నుంచి ఇంక మీరు ఫిక్స్ అయిపోండి. చాట్‌జీపీటీ ప్రతిదానికి యూజ్ చేయాల్సిందే ఇంక. అదే బెటర్. ఐ వాంట్ టు రిట్రీవ్ అపెక్స్ క్లాసెస్ అండ్ ఏడబ్ల్యూసీ కాంపోనెంట్స్ ఫ్రమ్ ఆర్గ్ టు వీఎస్ కోడ్. గివ్ మీ కోడ్ ఫర్ ఎక్స్ఎంఎల్. సో, మనం ఎక్స్ఎంఎల్ ఫైల్‌లో మనకు కావాల్సినవన్నీ రిట్రీవ్ చేసుకోవాలనుకుంటున్నాం కాబట్టి దాని రిలేటెడ్ కోడ్ అడుగుతున్నాం. సో, ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే మనకు క్లియర్‌గా ఆ ఎక్స్ఎంఎల్ ఫైల్‌లో ఏమైతే కావాలో అవన్నీ రిలేటెడ్ మనకు కోడ్ ఇచ్చేస్తుంది. మీరు ఈ కోడ్‌ని కాపీ పేస్ట్ చేసేసుకుంటే సరిపోతుంది. వన్స్ మీరు ఈ కోడ్‌ని కాపీ చేసిన తర్వాత ఇక్కడ రైట్ క్లిక్ ఐ థింక్ రైట్ ఇక్కడ ఒకటి రావాలి నేమ్ రావాలి. రైట్. ఇది ఈ కమాండ్ రిట్రీవ్ సోర్స్ ఇన్ మానిఫెస్ట్ ఫ్రమ్ ఆర్గ్ అనేదైతే ఉందో ఈ కమాండ్‌ని మీరు ఈ కమాండ్ ప్యాలెట్ నుంచి యుటిలైజ్ చేసుకోవచ్చు. సో, ఇలా చేసిన తర్వాత మీ వీఎస్ కోడ్ సెటప్ కంప్లీట్ అయిపోతుంది. సో, మీ వీఎస్ కోడ్ అనేది ఆర్గ్‌తోని కనెక్ట్ అయింది. ఆల్రెడీ మీ అపెక్స్ క్లాస్ ఏదైతే ఉందో అవన్నీ మనకు మన లోకల్ మెషిన్‌లోకి వచ్చేసింది. ఇప్పుడు మనం చేయాల్సిందేంటంటే, మన ఫస్ట్ ఎల్‌డబ్ల్యూసీ కాంపోనెంట్ డెవలప్ చేయాలి. సో, దానికోసం ఫోర్స్ యాప్ ఓపెన్ చేసిన తర్వాత ఎల్‌డబ్ల్యూసీ అని ఉంది కదా! ఇది క్లిక్ చేయండి. బై డిఫాల్ట్ మీకిక్కడ బ్లాంక్ ఉంటుంది. ఎందుకంటే మీరు ప్రెజెంట్ యాస్ ఆఫ్ నౌ ఏ కాంపోనెంట్స్‌ని డెవలప్ చేయలేదు కాబట్టి. సో, నేనేం చేస్తున్నా అంటే చూడండి రైట్ క్లిక్ చేసిన తర్వాత ఐ థింక్ సమ్ ఇష్యూ వీఎస్ కోడ్
ఎక్స్‌టెన్షన్ ప్యాక్స్ ఏదో ఒక ఇష్యూ ఉంది. ఇక్కడ ఉంది ఏజెంట్ ఫోర్స్ వైబ్ చూడండి ఇది. ఏజెంట్ ఫోర్స్ వైబ్ అనేది ఇక్కడ నుంచి మీకు స్టార్ట్ అయితుంది. ఇక్కడ మీరు యూజ్ చేయొచ్చు. బట్ ఏంటంటే మీరు కనెక్షన్ చేసిన తర్వాత వస్తుంది. ఎనీవే నేను కనెక్షన్ చేసుకోలేదు కాబట్టి నాకు రాలేదు. ఓకే. ఇది ఇంకా సెట్. ఫైల్ డబ్ల్యూసి. ఓకే. ఓకే. సో, బేసిక్ ఏంటంటే నేను మల్టిపుల్ లాంగ్వేజెస్‌లో ప్రోగ్రామింగ్ చేయడం వల్ల ఇక్కడ పైథాన్ ప్రీవియస్‌గా పైథాన్ సెలెక్ట్ అయింది. సో, నేను పైథాన్ నుంచి మళ్ళీ అపెక్స్‌కొచ్చేసా. ఇప్పుడు ఒకసారి చూద్దాం. ఎక్స్‌టెన్షన్స్ అయితే యాక్టివేట్ అయ్యాయి. ఐ థింక్ రైట్ ఇప్పుడు. సో, మీరు కూడా చూసుకోండి. ఇన్ కేస్ మీరు వేరే ఏదైనా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌లో చేసుకుంటే ఇక్కడ అపెక్స్ ఉంది కదా! ఈ అపెక్స్ ప్లేస్‌లో మీకు పైథాన్, జావా స్క్రిప్ట్, సి ప్లస్ ప్లస్ ఇలా వేరే అదర్ లాంగ్వేజెస్ ఉంటే అపెక్స్ సెలెక్షన్ చేయండి సరిపోతుంది. సో, ఎల్‌డబ్ల్యూసీ ఏదైతే ఉందో ఈ ఎల్‌డబ్ల్యూసీ మీద ఫోల్డర్ మీద రైట్ క్లిక్ చేయగానే మీకిక్కడ ఓకే. ఇంకా స్టిల్ రాలేదనుకుంటున్నా. ఒక్క నిమిషం. క్లియర్ కోడ్ అనాలిసిస్. ఎస్ఎఫ్‌డిఎక్స్ కమాండ్స్ వచ్చినాయి. బట్ స్టిల్ నాకు ఫుల్ కమాండ్స్ రాలేదు. అండ్ దెన్ ప్యాకేజ్.ఎక్స్ఎంఎల్‌లో సమ్ ఇష్యూస్. ఎల్‌డబ్ల్యూసీ ఎక్స్ యాక్టివేషన్ అవ్వలేదనుకుంటున్నా. ఒక్క 1 మినిట్.
రైస్ అండ్ ఆర్క్ చాలా వరకు కమాండ్స్ రావట్లేదు నా దాంట్లో. సో, అదే ఒకటే ఇష్యూ. బ్రో మా విజువల్ స్టూడియో కోడ్‌లో ఏమైనా ట్రై చేస్తారా బ్రో ఒకసారి? వేరే ఎక్స్‌టెన్షన్స్ ఏమైనా యాడ్ చేయాలా అన్న? లేదు నాది బేసిక్ ఏంటంటే మల్టిపుల్ టెక్నాలజీస్ వద్ద ఓకే. మళ్ళీ ఒకసారి నేను ఆథరైజ్ చేసుకోవాలి. అదొకసారి మళ్ళీ క్లోజ్ చేసి ఓపెన్ చేస్తే అయిపోతదేమో చూడండి. స్టిల్ ఆర్క్